తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దళపతి విజయ్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో విజయ్ భేటీ అయ్యారు. అదే టైంలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఇంటికి వెళ్లి ఆయనతో మాట కలిపారు. ఇద్దరు నేతల అమూల్యమైన సలహాలు ఇచ్చినట్లే తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తైతే విజయానందం ఎన్ని రోజులు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత విజయ్ మీద ఉన్న తరుణంలో ఏ పనులు ఎప్పుడు చెయ్యాలన్న ప్రశ్నకు ఆయనే సమాధానం వెతుక్కోవాలి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైలు మీద విజయ్ సంతకం చేస్తే జనం కేరింతలు కొట్టినా అందులో అనేక షరతులు, మెలికలు ఉన్నాయని నిర్ధారించుకుని నిట్టూర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మిగతా హామీల సంగతేంటని తమిళ జనం గట్టిగా నిలదీసే లోపు విజయ్ ఎంత సమర్థంగా పనిచేస్తారన్నదే ఇప్పుడు అసలు సమస్య. ఎందుకంటే నిధుల కొరత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కదా. అధికారానికి వచ్చిందే తడవుగా విజయ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. డిఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని చెప్పుకొచ్చారు. 10 లక్షల కోట్ల అప్పు తమ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిందని ఆయన చెప్పుకున్నారు. ఈ స్టేట్మెంట్స్ వెనుక ఏదో వ్యూహం దాగున్నదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర రాజకీయ నాయకులకు తాను డిఫరెంట్ అని చెప్పుకుంటూనే విజయ్ రొటీన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని అనుకోవాలి. విజయ్ ఇచ్చిన ఎన్నికల హామీలు, గ్యారంటీలపైనే ఇప్పుడు తమిళనాడు అంతటా చర్చ జరుగుతోంది. తొలి రోజున ఉచిత విద్యుత్ ఫైలుపై ప్రభుత్వం సంతకాలు చేస్తే దానిపై అనేక విమర్శలు వస్తున్నాయి. తమిళనాట 2 నెలలకొకసారి కరెంటు బిల్లు వస్తుంది. విజయ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 2 నెలలకు 500 యూనిట్ల లోపు వినియోగం ఉన్నవారికి మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. 500 యూనిట్లు దాటిన వారికి 2 నెలలకు కేవలం 100 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీము మాత్రమే అమలవుతుంది. దీంతో ఎవరికీ ప్రయోజనం కలగదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో అక్టోబర్ వరకు ఎండాకాలమే ఉంటుంది. ఎండాకాలంలో సిటీస్ లో ప్రతి ఒక్కరూ ఏసీలు వాడుతున్నారు. 2 నెలలకు 500 పైనే యూనిట్లు ఉఫ్ఫుమని ఊదేస్తారు. దాంతో కొత్త స్కీమ్ వల్ల తమకు ఎలాంటి ప్రయోజనము ఉండదని తమిళ జనం అసంతృప్తి చెందుతున్నారు. మమ్మల్ని గెలిపించండి, అన్నీ ఉచితాలే అని చెప్పుకునే పార్టీలు అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం వాటి అమలు జీవితకాలం లేటు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నూతన వధువులకు 8 గ్రాముల బంగారం ఉచితంగా అందిస్తామని విజయ్ చెప్పుకున్నారు. ఉచిత విద్యుత్ పథకానికి ఏటా 1700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో బంగారం పథకానికి రెట్టింపు ఖర్చవుతుందని చెప్పాల్సిన పని లేదు. తమిళనాడులో ఏటా 50,000 పెళ్లిళ్లవుతాయి. అందులో సగం మంది ఉచిత బంగారం స్కీముకు దరఖాస్తు చేసుకున్నా సరే ప్రభుత్వంపై భారం పడటం ఖాయమే. అందుకే ఆ స్కీము అమలును జాప్యం చేస్తున్నారని అనుకోవాలి. ఇక ప్రతి కుటుంబానికి వారి ఖాతాలో 2,500 రూపాయలు జమ చేస్తామని టీవీకే మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి దాని సంగతి ఏంటో ఏలిన వారికే తెలియాలి.